నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ రాజాబాబు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు. కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా. సిద్ధరామయ్యకు పాదాభివందనం చేసిన కాబోయే సీఎం డీకే శివకుమార్. ఘనంగా ముగిసిన పసుపు పండుగ. ప్రతి కస్టరు కార్యక్రమంలో భాగస్వామ్యమై కార్యకర్తలను ఉత్తేజపరిచిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని కలెక్టర్ రాజాబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా అద్దంకి బస్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి ఎన్టీ రామారావుని కొనియాడారు. పేదలకు కూడు గూడు గుడ్డ ఉండాలనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువతరం కదలి రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. 2 రోజుల నుంచి జరుగుతున్న మహానాడులో మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,50,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్చువల్ మహానాడులో హాజరయ్యారని అన్నారు. గుంటూరు రోడ్లోని కార్యాలయంలో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ బర్త్డే కేక్ కట్ చేశారు. ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ జెడ్ శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, మాజీ మేయర్ గంగాడ సుజాత, బొడ్డపాటి వెంకట్, పార్టీ మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా, రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒకసారి గమనించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన యుగ పురుషుడు. ఆయన సినీ రంగంలో రారాజుగా ఆయన వేసిన పాత్రలు ఈ రోజుకి కూడా ఎవరు వేయలేని రకంగా ఆయన ఆ రోజుల్లోనే కృష్ణుడి పాత్ర కానీ, భీముడి పాత్ర కానీ, దుర్యోధన పాత్ర కానీ ఏ పాత్రగా వేసినా కూడా మన పోతులూరి వీరబ్రహ్మం గారి పాత్ర కానీ ఆయనే సాటిగా నిరూపించుకోవడం జరిగింది. అప్పుడు ఉండే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక నియంత పాలన చూసి ఆయన ఆ రోజుల్లోనే పార్టీ స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రి పార్టీ అయిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన చూపించిన దారిలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా ఆయన తర్వాత మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా దీన్ని అదేవిధంగా కొనసాగిస్తూ ఇంకా ఎన్నో పథకాలతోటి ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి కార్యక్రమాన్ని మనం ఒంగోలు పట్టణంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. అంటే వారు పార్టీ స్థాపించి అధికారాన్ని కూడా చేపట్టిన తర్వాత రాజకీయ రంగంలో కూడా దేశంలో నలుమూలల్లో ఉన్న పెద్ద నాయకులందరితో కూడా మంచి పరిచయాలు పెట్టుకొని వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రప్పించి ఎన్నో పెద్ద సభలు నిర్వహించడం మనం చూసాం. వారు దేశ రాజకీయాల్లో కూడా చురుకుగా కూడా పాల్గొనడం అనేది కూడా మనం చూసాం. ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ భోజనం, మనం ఇల్లు అనేది ఈ కార్యక్రమాలతో కూడా ముందుకు తీసుకెళ్తూ, అదేవిధంగా తనయుడు కూడా లోకేష్ బాబు గారు అయితే ఇప్పుడు మనం ఉర్రూతలూగిచ్చే జరుగుతున్నాయి జెన్సీ, జెన్ ఆల్ఫా అనేది యువతరం ముందు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో అయినా ప్రపంచంలో అయినా కార్యక్రమాలు వారికి అనుగుణంగా కూడా
అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని తన యువగళం పాదయాత్ర సమయంలో చెప్పినట్టుగా కూడా ఇప్పటికే దాదాపుగా 9 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం ఈ 2 సంవత్సరాల కాలంలో, ఇక 20 లక్షలు ఇంకా 23 లక్షల ఉద్యోగాలు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇచ్చేదాని కొరకు ప్రయత్నాలు కూడా స్థాపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీన్ని అఫీషియల్గా గవర్నమెంట్ కండక్ట్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మాతో పాటు విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, అటెండ్ అయినటువంటి పార్టీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్కి, పార్టీ కార్యకర్తలకి, సో వచ్చినటువంటి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మాటలో ఏంటంటే మన తెలుగుతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి, తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కోసం పాటుపడినటువంటి మహా వ్యక్తి ఆయన. సో వారి జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన జిల్లాలోనూ కూడా ఇప్పుడు అఫీషియల్గా జరుపుకోవడం అనేది సంతోషమని తెలియజేస్తూ, కర్ణాటక ముఖ్యమంత్రి పదవి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కలిసి గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో తన రాజీనామా లేఖను లోక్ భవన్ కార్యదర్శికి అందజేశారు. సిద్ధరామయ్య రాజీనామా లేఖను తీసుకున్నామని, గవర్నర్ వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మంత్రులు డీకే శివకుమార్, పరమేశ్వరర్తో కలిసి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. అధిష్టానం సూచనతో సీఎం పదవికి రాజీనామా చేశా. హైకమాండ్ ఆదేశాలకు అందరం కట్టుబడి ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైదొలిగా నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా. దాన్ని గవర్నర్ ఆమోదిస్తారనే విశ్వాసం ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్కు సంపూర్ణ మెజార్టీ ఉంది. రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ నిర్వహణలో నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. సీఎంగా నాకు అవకాశం ఇచ్చిన సోనియా, రాహుల్, ఖర్గేలకు కృతజ్ఞతలు తెలిపారు. 7 కోట్ల మంది కర్ణాటక ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది. రాజ్యాంగమే మా ధర్మం, ప్రజలే మాకు దేవుళ్ళు అని సిద్ధరామయ్య తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని హైకమాండ్ అడిగింది. రాజ్యసభ సీటు ఆఫర్ చేసింది. కానీ నేను సున్నితంగా తిరస్కరించా. జాతీయ స్థాయి రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు. అయితే రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదు. ప్రజలు నన్ను 5 ఏళ్ల కాలానికి ఎన్నుకున్నారు. ఇంకా 2 ఏళ్లు మిగిలి ఉన్నాయి. అప్పటి వరకు ఎమ్మెల్యేగానే కొనసాగుతా అని స్పష్టం చేశారు. సాయంత్రం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశానికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సిద్ధరామయ్య స్థానంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. శనివారం జరిగే సీఎల్పీ సమావేశంలో కొత్త శాసనసభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమంపై అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు. ನನ್ನ ಮೇಲೆ ವ್ಯಕ್ತ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಚಿರಋಣಿಯಾಗಿರ್ತೇನೆ ಅಂತಕ್ಕಂಥ ಮಾತುಗಳನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಿಳಿಸಲಿಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ. ನಾನು ಹಳ್ಳಿಗಾಡಿನಿಂದ ಬಂದಂಥವನು. ನಾನು ಮುಂದೊಂದು ದಿನ ಶಾಸಕನಾಗ್ತೇನೆ, ಮಂತ್ರಿ ಆಗ್ತೇನೆ, ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗ್ತೇನೆ, ವಿರೋಧ ಪಕ್ಷದ ನಾಯಕನಾಗ್ತೇನೆ ಅಂತಕ್ಕಂಥ ಕನಸು ಕಂಡಿರಲಿಲ್ಲ. ನಾನು ರಾಜಕಾರಣಕ್ಕೆ ಬಂದದ್ದು ಆಕಸ್ಮಿಕ. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಕುಟುಂಬದವರು ಯಾರು ಕೂಡ ರಾಜಕಾರಣದಲ್ಲಿ ಇರಲಿಲ್ಲ. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ప్రసార మాధ్యమాల్లో ట్రావెల్స్ బస్సు ప్రమాదాల మరణ మృదంగం సుప్రభాతం వినపడుతూనే ఉంది.
తాజాగా నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద టూరిస్ట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడి 20 మంది గాయపడ్డారు. వారిలో 6 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఏలూరు జిల్లా పెదపాడు మండలం గుడిపాడుకు చెందిన 51 మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తమిళనాడు వేళాంగి పట్టణంలో చర్చికి వెళుతుండగా తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్యలో జాతీయ రహదారిపై చింతారెడ్డిపాలెం వద్ద సింహపురి హాస్పిటల్ జంక్షన్లో రోడ్డు మధ్య ఉన్న ఫెన్సింగ్ను ఢీకొని 2 పల్టీలు కొట్టింది. డ్రైవర్ నిద్రమత్తే కారణమని భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయపడిన వారికి సమీపంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏపీ 26 EC 9610 నెంబర్తో ప్రైవేట్ ట్రావెల్ బస్ రిజిస్టర్ అయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ మహానాడు 2వ రోజు కార్యక్రమం స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఉత్సాహభరితంగా సాగింది. రంగుతోటలోని మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జరుగుతున్న 3వ క్లస్టర్ మహానాడు కార్యక్రమానికి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ శివప్రసాద్ పాల్గొన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు దామచర్ల వెంకటరమణయ్య, వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు సాదర స్వాగతం పలికారు. మహానాడుకు సంబంధించి క్లస్టర్ పరిధిలో ఉన్న సమస్యలను తీర్మానం రూపంలో ముద్రించారు. కమ్మపాలెంకు చెందిన బొల్లినేని రవిచంద్ర అనే యువకుడు వారి తల్లితో కలిసి రాష్ట్ర పార్టీకి 25,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు అందజేశారు. వారిని అభినందించిన ఎమ్మెల్యే చెక్కును అధిష్టానానికి అందజేస్తానన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఆ మహానాడుతోటే మనకి రాష్ట్రం అంతా కూడా ఒక ఊపు రావడం జరిగింది. అదే ఊపుతోటే మళ్ళీ మనకి యువకాలం రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగిన తర్వాత మంచి మెజారిటీతో మనం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి గారు మన జరిగిన యుద్ధం వల్ల ఎకానమీ జాగ్రత్తలు చేసుకోవాలి, ఫ్యూయల్ కన్జ్యూమ్ చేసుకోవాలి, ఈరోజు గ్యాస్ కానీ అన్నీ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు దేశాలు. ఇచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఇమీడియట్గా మనం కూడా మహానాడు పెట్టాలంటే మనకు 3వ రోజు దగ్గర 4-5 లక్షల మందితోటి మనం మహానాడు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి దాన్ని అన్నీ కూడా తగ్గించేసి ఈరోజు క్లస్టర్ వైజ్గా ఈరోజు వర్చువల్గా అందరూ చూసే విధంగా మనం పెట్టుకుంటే మంచిదని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మన నియోజకవర్గంలో 12 నియోజకవర్గాల్లో కూడా 12 క్లస్టర్లో కూడా ఈరోజు పూర్తిగా అన్ని ప్రాంతాలలో ఈ విధంగా జరుగుతూ ఉంది. మన దగ్గరికి వచ్చేలాగా 5 డివిజన్కి ఒక క్లస్టర్ ఉంటే ఆ క్లస్టర్లో ఉండే వాళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడ పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఒక 4 సీనియర్లు కూడా ఒక కమిటీ వేసాం. అదేవిధంగా ఫుడ్ చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టాం. అదేవిధంగా స్క్రీన్ కానీ నెట్ కానీ ఏది ప్రాబ్లం లేకుండా ఉండటానికి ఒక మనిషిని పెట్టాం. ఇలాగా అందరినీ కూడా ఒక కమిటీ వేసుకొని ఈరోజు సక్సెస్ఫుల్గా నిన్న బాగా చేసుకున్నాం. మళ్ళా ఇవాళ 2వ రోజు మనం చేసుకుంటున్నాం. ఇవాళే మన నాయకుడు పుట్టినరోజు కాబట్టి ఈరోజు 2వ రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి కూడా మీరు అందరూ కూడా భాగస్వాములయ్యారు. కాబట్టి నేను వచ్చినప్పుడు చూసినప్పుడు మాకు సంతోషం ఏంటి అంటే సీనియర్ సిటిజన్లు అందరూ కూడా ఈరోజు చాలామంది పెద్దవాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. 7,50,000 మంది నిన్న అటెండెన్స్ వచ్చారంటే అద్భుతమైంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఇటువంటి కార్యక్రమం కూడా జరగదు. ఇది రీజనల్ పార్టీ కంటే ఆ స్టేట్ లెవెల్లో ఉండేది. అయినా కూడా ఎంతో అద్భుతంగా అటెండెన్స్ నిన్న రావడం. ఇవాళ చూసుకుంటే దాదాపు 10 నుంచి 12 లక్షల మంది వరకు కూడా అటెండెన్స్ పూర్తిగా కూడా ఈ అన్ని 1875 క్లస్టర్లో కూడా అవుతారనేది మనకు తెలుస్తూనే ఉన్నది. ఇది డైరెక్ట్గా కాకపోయినా కూడా ఇంకా
టీవీలోనో యూట్యూబ్లోనో మై టీవీ యాప్లోనో అన్నింటిలో కూడా దాదాపు 40 లక్షల మంది వరకు ఈ సమావేశాలు కూడా చూస్తున్నారని అంటే ఒక అద్భుతమైన విషయం. అది ఒక మంచి ఆలోచన. అది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు అయితే దీనిని చాలా వ్యూహం చేసి ఇటువంటి కార్యక్రమానికి మనకందరికీ కూడా ఏర్పరుస్తూ ఇక్కడ ఒంగోలు ప్రాంతంలో చూసుకుంటే సోదరుడు దామచర్ల జనార్దన్ గారు అన్ని క్లస్టర్లో అన్ని వసతులు కూడా ఏర్పరుస్తూ చాలా చల్లటి వాతావరణం, భోజనం టైంకి భోజనం అనేది కూడా ఇవ్వటం, ఆనందంగా అందరూ కూడా ముఖ్యంగా మహిళలకు కూడా ఒక భద్రత, ఒక శుభ్రత అన్నీ ఇక్కడ కూడా ఏర్పరిచినారు మన దామచర్ల జనార్దన్ గారు. వారు నిజంగా మీ అందరి తరఫున ప్రత్యేకంగా అభినందించవలసిందిగా ఈ మహమ్మారి సందర్భంగా 2 రోజులు మన కార్యకర్తలు పండుగ వాతావరణంలో సంతోషించదగ్గ విషయం. అలాగే మన ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళు ఆధార్ పట్టు వేసుకొని మనం నిన్న ఒక్కరోజు 7 లక్షల మంది ప్రతినిధులు మన కార్యకర్తలు అటెండ్ అయ్యారు. అట్లాగే ఈరోజు 10 లక్షల దాకా అటెండ్ కావాలి. ప్రతి ఒక్కరూ వచ్చేటువంటి ప్రతి ప్రోగ్రాము వీక్షించి సాయంత్రం వరకు ఉండి అందరూ సంతోషంగా వెళ్ళాలని, మంచిగా భోజనం చేసి బయట పోకుండా ఏసీ ఉంది కాబట్టి బయట వెళ్ళా అందరూ కొంచెం జాగ్రత్తగా జరిగించాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశాలు ఇచ్చిన మన దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మన ఎంపీ గారికి, మన ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు. మరి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా అందరం ఇక్కడ కలవడం జరిగింది. మరి వారు 1982లో పార్టీని స్థాపించి 1983లో విజయాన్ని సాధిస్తూ రాజకీయాలకి ఒక కొత్త అర్థం చెప్పిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలుగా ప్రజల కోసం పోరాడుతూ ఉంది. మరి ఆ మహానేత చూపిన మార్గంలోనే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన సోదరులు నారా లోకేష్ అన్న గారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి ఆరాధ్య నాయకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఘనంగా నివాళులర్పించారు. తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు చిరస్థాయిగా నిలబడి ఉంటాయన్నారు. పలువురు నందమూరి అభిమానులు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అశోక్ బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఖురాన్ పఠనం అనంతరం సమీపంలోని మసీదుల్లో ప్రత్యేకంగా నమాజ్ చేశారు. ఒంగోలు కొణిజేడు బస్టాండ్లోని ఈద్గాలో జరిగిన ప్రత్యేక నమాజ్లో మత పెద్ద మౌలానా అబిద్ బక్రీద్ విశిష్టత గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో తమ వద్ద ఉన్న దానిలో కొంత పేదలకు దానం చేస్తుండాలని చెప్పారు. ఒంగోలులోని వేలాది మంది ముస్లిం సోదరులు ఈద్గాలో జరిగిన ప్రత్యేక నమాజులో తమ పిల్లలతో సహా దువాలో పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నమాజ్ జరిగే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలు స్వచ్ఛంద సంస్థలు, కొన్ని పాఠశాలలు ఈద్గా సమీపంలో ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేసి మజ్జిగ, మంచినీరు అందజేశారు. పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు.
వరుస ప్రమాదాలతో జనం ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రమాదాలు జరిగిన 1-2 రోజులు తప్ప మిగిలిన రోజుల్లో ట్రావెల్ బస్సులు యథేచ్ఛగా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జాతీయ రహదారి జడ్చర్ల వద్ద 2 ప్రైవేటు బస్సులు ఢీకొని 14 మంది తీవ్రంగా గాయపడగా ఒకరు మృతి చెందారు. మృతుడు తిరుపతికి చెందిన అశోక్ రెడ్డిగా గుర్తించారు. హైదరాబాద్ నుండి ట్రావెల్ బస్సులో మృతుడు అశోక్ రెడ్డి ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన అన్ని అనుమతుల పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, ఆరోగ్య పరిస్థితి పరిశీలించి ప్రమాదాలకు గల కారణాలను వివరిస్తామని తెలంగాణ పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఒంగోలు మల్లయ్య లింగం భవన్లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నారు. వీబీజీ రామ్జీ రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ ఆగస్టు 6 నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 15వ తేదీ చేలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు పెరియార్ స్వామి, ప్రధాన కార్యదర్శి గుల్బార్ సింగ్ గోరియా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ వెంకట్రావు, మార్కాపురం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి కళాకారులు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి. Creating conditions for our dignity life by overcoming it. We believe the seminar being held here in this regard will be great help to us. We expect that distinguished scholars who have been gaining the movement with field experience in present here. Our comrade Ani Raja, our comrade Ramakrishna Hadu, our comrade Ishwaraya, our General Secretary and National Secretary, our loved leader comrade Wilson also here. Council of BKMU for that. सो ये सेमिनार में आप तमाम साथियों को पता है कि कैसे NREJ का पास हुआ है, वो कानून कैसे हमारे देश में आ गया. वामपंथी पार्टियां बहुत पहले से ही जो राइट टू वर्क को लेके काम करने का अधिकार हमें कानूनी तौर पे होना चाहिए करके हम बहुत सालों से हमारी पार्टी सीपीआई और अन्य वामपंथी पार्टियों ने ये मांग उठा रही थी. तो ऐसे बहुत सालों से उठा रही थी. तब अचानक हमें कांग्रेस नेतृत्व वाली जो यूपीए की सरकार देश में सत्ता पे आ गई. Raja and Comrade Goria, they spoke at length, so that I wanted to say a few words on that, because earlier it was a right. For the past so many decades, we struggled for this NREG.
at the time of UPA government, because that government that was depending on left party MPs, nearly more than 60 MPs from left party Secretary. So that they introduced, though they are not interested in it, they introduced this NREC. Now they changed the entire thing. Now it is not a right, it is only a scheme. You should mind it, it is only a scheme. Everything will be divided and decided by the central government. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి అత్యంత ఉత్సాహభరితంగా జరుపుకునేది పసుపు పండుగ మహానాడు. ప్రతి సంవత్సరం మే 27, 28, 29 తేదీలలో మినీ మహానాడు జరుపుకుని రాష్ట్ర మహానాడు తరలి వెళ్లి పండుగ వాతావరణంలో తీర్మానాలు ప్రవేశపెట్టి పరిష్కారం కోసం కృషి చేస్తుంటారు. అలాంటి మహానాడు ఈసారి ఒక వినూత్నమైన పద్ధతిలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లుగా విభజించి వర్చువల్ పద్ధతిలో జాతీయ కమిటీ ద్వారా జరపాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఒంగోలు నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో మహానాడు నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు సీనియర్లతో కమిటీ వేసి 27, 28 తేదీల్లో నిర్వహించే మహానాడు విజయవంతానికి సన్నద్ధం చేసి 2 రోజులు పార్టీ శ్రేణులు హాజరయ్యే విధంగా రూపకల్పన చేశారు. అందుకు అనుగుణంగా పార్టీ పిలుపు మేరకు హాజరైన పార్టీ శ్రేణుల్లో తన ప్రసంగాలతో ఉత్సాహపరిచారు. 1వ క్లస్టర్ ఒంగోలు రూరల్ మండలం బృందావన కళ్యాణ మండపంలో ఒంగోలు కార్పొరేషన్ 1, 2, 3, 50 డివిజన్లతో 2వ క్లస్టర్ బృందావన్ కళ్యాణ మండపం మొదటి అంతస్తులో 5, 6, 7, 8, 12 డివిజన్లు కలిపి 3వ క్లస్టర్ రంగుతొట్టిలోని క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ హాలు 4వ క్లస్టర్లోని 11, 13, 14, 22, 23 డివిజన్లు ఐఎంఏ హాలులో 5వ క్లస్టర్ 9, 10, 47, 48, 49 డివిజన్లు కలిపి మౌర్య ఇన్లో 19, 20, 21, 30, 31 డివిజన్లు 6వ క్లస్టర్ గద్దలగుంట ఎస్సీ కమ్యూనిటీ హాలులో 7వ క్లస్టర్ 15, 16, 27, 28, 29 డివిజన్లు కలిపి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో 8వ క్లస్టర్ 17, 18, 24, 25, 26 డివిజన్లతో బండ్లమిట్ట శుభం కళ్యాణ మండపంలో 9వ క్లస్టర్ 32 నుంచి 37 డివిజన్ల వరకు శంకరనారాయణ కళ్యాణ మండపంలో 10వ క్లస్టర్ 38, 43, 44, 45, 46 డివిజన్లు కర్నూలు రోడ్లోని లాస్యా గ్రాండ్లో 11, 13 క్లస్టర్లు కొత్తపట్నం ఈతముక్కల్లో నిర్వహించారు. ప్రతి సమావేశానికి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ జెడ్ శివప్రసాద్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 2వ రోజు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి కొన్ని క్లస్టర్లలో పాల్గొన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం కమిటీలు వేసి బాధ్యతలు పంచి 2 రోజులు మహానాడు విజయవంతం చేశారు. ప్రతి సెక్టార్లోని పార్టీ సీనియర్లను ఘనంగా సత్కరించుకున్నారు. మహిళల పొదుపు సంఘమై జన్మభూమిగా నడిచింది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గం మైనార్టీలకు చోటిచ్చి కూడు కూడు గుడ్డ అంటూ నినాదమిచ్చిన ఎన్టీఆర్ కిలో బియ్యము 2 రూపాయలే, డాబా ఇళ్ళు పెన్షన్ పథకం రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకే
లోకేశన్న వరాలు పంచిన చంద్రన్న రా రక్షిస్తామంటూ లేనున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న వరాలు పంచిన చంద్రన్న. కార్యకర్తలై జెండా మోసే వీరులందరికీ స్వాగతము. పార్టీ కోసం నీతిగా నిలిచిన స్ఫూర్తి నేతలకు వందనము. ప్రజల కోసమై ప్రత్యర్థులతో ప్రాణాలొట్టిన వీరులకు సలాము చేస్తూ గణాన్ని తిప్పి జోహారంటూ పలికెదము. రక్షిస్తామంటూ లేనున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న వరాలు పంచిన చంద్రన్న రా రక్షిస్తామంటూ లేనున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న వరాలు పంచిన చంద్రన్న. స్పందన కలిగిన యువకుల్లారా తెలుగు నేలపై మెరికల్లారా రండి ప్రజల కోసమై ప్రగతి కోసమై స్వర్ణాంధ్రను నిర్మిద్దాం. అన్ని గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజల సంతృప్తి స్థాయి 100% ఉండేలా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ విఆర్ కృష్ణతేజ జెడ్పీ సీఈఓలు జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల సీఈఓలు జిల్లా పంచాయతీ అధికారులతో కృష్ణతేజ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలలో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. IVRS కాల్స్ గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. ప్రగతి లేని గ్రామాల్లో పంచాయతీ అభివృద్ధి అధికారులు డిప్యూటీ ఎంపీడీఓలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పురోగతి కనపడకపోతే కఠిన చర్యలు తప్పవని అన్నారు. జిల్లాలోని మండలాల్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛరథం ప్రభుత్వ ఆశలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజల వద్ద నుంచి పొడి చెత్తను ప్రతిరోజు సేకరించాలని అన్నారు. పంచాయతీ అభివృద్ధి అధికారులు వారు పనిచేస్తున్న గ్రామాలలో పారిశుధ్యంపై పురోగతి ఉండే విధంగా మండల మరియు పై స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు జిల్లాలోని అధికారులకు IVRS పురోగతిపై దిశానిర్దేశం చేశారు. తక్కువ పురోగతి నిర్లక్ష్యం వహించిన పంచాయతీ అభివృద్ధి అధికారులు డిప్యూటీ ఎంపీడీఓలపై నివేదికలు పంపించాలని డివిజనల్ పంచాయతీ అధికారులు డివిజనల్ అభివృద్ధి అధికారులను కోరారు. DDOలు DLPOలు అధికారులు పాల్గొన్నారు. సార్ ఎంత చేస్తాం సార్ మా లేటెస్ట్ గౌరవ కమిషనర్ పంచాయతీరాజ్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలో పంచాయతీ సర్వీసెస్ శానిటేషన్ సంబంధించి ప్రజల్లో సంతృప్తి శాతం పెరగాలి. పంచాయతీ సర్వీసెస్లో మన జిల్లా ఇప్పుడు 70% 40% నుంచి 70% వచ్చింది. గౌరవ కలెక్టర్ గారు కమిషనర్ గారి ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ నిత్యము చేయడం జరుగుతూ ఉంది. వారానికి కనీసం 2 సార్లైనా వారి ఇంటి నుండి చెత్త సేకరణ జరిగేటట్లు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్, డిప్యూటీ MDOs ఆధ్వర్యంలో పంచాయతీలో చెత్త సేకరించి తడి చెత్త, పొడి చెత్త, తడి చెత్తని SWP షెడ్స్ పంపించి వానపాముల ఎరువులు నాడప్ పిట్స్, వర్మీ పిట్స్ ద్వారా వానపాముల ఎరువులు తయారు చేస్తున్నాం. అదేవిధంగా పొడి చెత్త సంబంధించి గ్రామస్తులు వారికి ఉన్నటువంటి బ్యాగ్ ఏదైతే బిన్ అండ్ బ్యాగ్ సిస్టమ్ ద్వారా బ్యాగ్లో పొడి చెత్త ఏదైతే ఉందో ఆ పొడి చెత్తని సేకరించుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే 10 నెలలకు ఒకసారి వారి ఇంటికి స్వచ్ఛరథం వస్తుంది. స్వచ్ఛరథం ద్వారా వస్తు మార్పిడి విధానం ద్వారా వారికి కావాల్సిన వస్తువులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అన్ని గ్రామాల్లో 56 మండలాల్లో ప్రకాశం జిల్లాలో 56 మండలాలు, ప్రజెంట్ 27 మండలాలు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 27 మండలాల్లో స్వచ్ఛరథం కార్యక్రమం అన్ని మండలానికి కూడా ప్రతి గ్రామానికి కూడా వెళ్తుంది. ప్రజలందరూ కూడా ఇటువంటి సేవలు ఉపయోగించుకొని మన యొక్క జిల్లాలో ఈ యొక్క తడి చెత్త, పొడి చెత్త సంబంధించినటువంటి ప్రజల్లో సంతృప్తి శాతం పెంచే విధంగా
సర్వీసెస్, పంచాయతీ సర్వీసెస్, అదేవిధంగా త్రాగునీటి సరఫరా సంబంధించి గ్రామ పంచాయతీ ప్రధానమైన విధుల్లో సురక్షితమైన మంచినీటి సరఫరా చేయాల్సిన బాధ్యత ఉంది. దీనికి సంబంధించి కూడా మనం సురక్షిత మంచినీటి సరఫరా చేసే బాధ్యత గ్రామ పంచాయతీల మీద పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్, అదేవిధంగా మన పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ మీద ఉంది. దీనికి కూడా మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతున్నాం. జల సురక్ష మిషన్ ద్వారా గౌరవ కలెక్టర్ గారు ఈ జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టి 1వ తారీఖు 15వ తారీఖు ప్రతి ఓహెచ్ఎస్ఆర్ అదేవిధంగా ట్యాంక్ క్లియర్ చేయటం, అదేవిధంగా పైప్ లైన్ లీకేజ్ ఉంటే వాటిని అరెస్ట్ చేయటం, అదేవిధంగా నెల్లూరు జిల్లా కోవూరు మినీ బైపాస్ రోడ్లో ఆర్టీసీ బస్ పొక్లైనర్ ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కావలి నెల్లూరు నాన్ స్టాప్ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు పొక్లైనర్ను ఢీకొన్న ఘటనలో డివైడర్ను దాటి పొక్లైనర్ వెళ్లడంతో రహదారికి రెండు వైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఒంగోలు ప్రకాశం భవనం వద్ద గల అన్నా క్యాంటీన్లో 21వ డివిజన్ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుక నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని నాయకులు కొనియాడారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ నిలిచారని అన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, డివిజన్ కన్వీనర్ కోటపాటి కాశీరావు, యనమల సురేష్, పొన్నర్సు మురళి, బొర్రా చంద్రశేఖర్, సునీల్ కుమార్, హనుమంతరావు, గుంజి నరసింహారావు, పార్వతి, జూటూరి శివసాయి, నారాయణ, శ్రీను, షేక్ ఇస్మాయిల్, ఆస్మా, రంగారావు, శ్రీను, వెంకటేశ్వర్లు, అన్నా క్యాంటీన్ సిబ్బంది పాల్గొన్నారు. గొంతుక స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమం 21వ డివిజన్లో మా తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో అన్నా క్యాంటీన్ దగ్గర కేక్ కటింగ్ చేయటం, వారికి విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. అన్న ఎన్టీఆర్ గురించి మాట్లాడాలంటే అన్న ఎన్టీ రామారావు అంటే ఒక ఎమోషన్. ఆయన గురించి మాట్లాడుతుంటే ఆయన గురించి తెలుగువారి కోసం, తెలుగు జాతి కోసం ఆయన పడిన కష్టాన్ని, ఆయన ప్రతిదీ సంక్షేమం అనే పదాన్ని మన ఆంధ్రాకి, తెలుగు వారికి పరిచయం చేసింది ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేది ఎన్టీ రామారావు గారే. పేదవారికి ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పక్కా గృహాలు కానీ ఆ రోజున రామారావు గారు ఆ రోజున ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీలకి రాజకీయంగా ఒక దిశ చేసిన వ్యక్తి రామారావు గారు. ఎంతోమంది ఎన్టీ రామారావు గారి దయ వల్ల రాజకీయాల్లో ఈ రోజున మంచి ఉన్నత స్థితిలో ఉన్నారంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయమే. అలాగే తెలంగాణలో ఆ రోజు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈ రోజున అన్న ఎన్టీ రామారావు అంటే ఆయన చనిపోయినా కానీ, ఆయన జయంతి అయినా కానీ ప్రతి ఒక్క పండగలాగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడైతే ఒక పండగలాగా ఈ రోజున చేసుకుంటూ ఉంటారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎన్టీ రామారావు గారిది జయంతి అయినా వర్ధంతి అయినా పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాకుండా ఒక కామన్ మ్యాన్ కూడా ఆ కార్యక్రమానికి వస్తాడు. రామారావు గారి దగ్గరికి వచ్చి ఆయన నివాళులు అర్పించి అక్కడ ఏదైనా కార్యక్రమం జరిగితే దాంట్లో పాల్గొంటారు. అంటే ఎన్టీ రామారావు అంటే ఒక ఎమోషన్ అనేదానికి ఇంతకన్నా మించింది. జననం మాత్రమే ఉండి మరణం లేని మహోన్నతమైన వ్యక్తి. పుట్టుకతోటే చిన్న సాధారణమైన కుటుంబంలో పుట్టిన అతనికి ఉన్నటువంటి, ఆ పెద్ద ఆయనకు ఉన్నటువంటి నటనా చాతుర్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నటుడిగానే కాకుండా జనాలకి కూడా, ప్రజలకు కూడా, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం
ఏ ప్రభుత్వాలు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను తీసుకొని విలేకరులు అడిగితే మీరు ఫ్యూడలిస్టా కమ్యూనిస్ట్ అని అడిగితే నేను ఫ్యూడలిస్టు కాదు కమ్యూనిస్టు కాదు, నేను స్వయంగా హ్యూమనిస్టును, సాధారణమైన మానవతావాదిని అని చెప్పి అది చేతలలో చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. మహిళల కోసం యూనివర్సిటీ కానీ, వాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కానీ, రైతుల కోసం హార్స్ పవర్ 50 రూపాయల కరెంట్ ఇవ్వడం కానీ, కట్టుకోవడానికి జనతా వస్త్రాలు ఇవ్వడం కానీ, 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం కానీ, మా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హెల్త్ డిపార్ట్మెంట్కి యూనివర్సిటీ పెట్టిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇన్ని కార్యక్రమాలు చేసి చనిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారికి హృదయపూర్వకంగా ఆయన పైలోకంలో ఉన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం కొత్తపట్నం మండలం కే పల్లెపాలెంకి చెందిన యువకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కర్నూలుకు చెందిన మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ సౌజన్యంతో 34వ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి నిర్వాహకులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభినందించారు. రక్తదానం చేయటం వల్ల మరొకరికి ప్రాణదానం చేయటమేనన్నారు. కే పల్లెపాలెం టీడీపీ నాయకులు పువ్వాడ ఉమామహేశ్వరరావు, సద్దు బబ్బులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి రాయుడు, అదేవిధంగా మోక్ష గారి గుర్తింపు కోసం ఈరోజు రక్తదాన శిబిరం కూడా ఇక్కడ కొత్తపట్నంలో పెట్టారు. వీళ్ళు కూడా కర్నూలు నుంచి మన వాళ్ళు కూడా అంతా వచ్చారు. ఇక్కడ కూడా మన వాళ్ళంతా కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. 15 మంది వరకు ఇచ్చారు. కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తారు. రక్తదానం అనేది ప్రతి ఒక్కరికి కూడా మనం చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా కూడా రక్తదానం అనేది ఈరోజు అవసరం కాబట్టి నీట్ కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా ఇట్లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే మంచి రోజులు కూడా తెలియజేస్తాము. అందులో బాలకృష్ణ గారు తనయుడు కూడా తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైబ్రిడ్ మహానాడు 2వ రోజు వేడుక ఒంగోలు నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో కొనసాగింది. ఒంగోలు పరిధిలోని క్లస్టర్ 3, కొత్తపట్నం మండలంలోని క్లస్టర్ 11, 12 డిజిటల్ సభా వేదికలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి క్షేత్రస్థాయిలో జరుగుతున్న సరికొత్త డిజిటల్ పసుపు పండుగలో భాగస్వాములయ్యారు. యుగ పురుషుడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆయా క్లస్టర్ల వేదికల వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా అన్న ఎన్టీఆర్ జయంతి సంబరాల సంతోషాన్ని పంచుకుంటూ క్లస్టర్ 3 వేదిక వద్ద విచ్చేసిన కూటమి శ్రేణులకు, కార్యకర్తలకు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయంగా నిలిచిపోయారని, ఆయన ఆశయాల సాధన కోసమే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తోందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొనియాడారు. పార్టీ కోసం దశాబ్దాలుగా జెండా మోస్తూ అంకిత భావంతో పనిచేస్తున్న పలువురు సీనియర్లను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పరిశీలకులు శివప్రసాద్ ప్రత్యేకంగా సత్కరించారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, వారి త్యాగాల వల్లే కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు ద్వారపాలకుల శ్రీనివాసరెడ్డి, కొత్తపట్నం క్లస్టర్ ఇన్ఛార్జి చాపల జ్వాలారాం, నాయకులు గేనం సుబ్బారావు, పిన్ని దేవప్రసాద్,
పోలురాజు, సింగిరి శ్రీనివాసరెడ్డి, పిన్ని నరసింహారావు, నాయుడు శ్రీనివాసరావు, చీరాల సుబ్బారావు, లక్ష్మారెడ్డి, ప్రభు ప్రకాష్, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన డాక్టర్ గారు మన శివప్రసాద్ మనం ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి 27, 28, 29 అనగానే మన తెలుగుదేశం వాళ్ళకి ఒక పండగ రోజు. ఆ పండగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మన ఎన్టీ రామారావు గారి పుట్టినరోజుని ఒక భారీ ఎత్తున మనం చేసుకుంటూ ఉంటాం. ఈసారి కూడా నెల్లూరులో పెట్టారు. నెల్లూరులో పెట్టి మన ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి గారు అక్కడ యుద్ధం జరిగింది, కొంచెం ఎకానమీగా వెళ్ళాలి, మళ్ళీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుంది, కొంత ఖర్చు తగ్గించుకోండి అని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు ప్రకటించిన తర్వాత మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా కలిసి దీన్ని మధ్యవర్గంగా పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మన క్లస్టర్స్ అన్నీ కూడా 12 క్లస్టర్లు ఉంటే అన్నీ కూడా ఈ విధంగా మనం పెట్టుకోవడం జరిగింది. దానికోసం క్లస్టర్ వైజ్గా అన్ని ప్రాంతాల్లో ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు కొత్తగా మన విధి విధానాలు ఇవన్నీ కూడా మహానాడుకు సంబంధించినంతా కూడా మనం చూసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఈరోజు ముఖ్యంగా చాలామంది మహిళలు అదే నెల్లూరు గురించి వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కాదు, ఇక్కడ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు మన దగ్గర జరగటం, మన ప్రాంతంలో జరగటం, దానివల్ల ఈరోజు మన వాళ్ళందరూ కూడా వచ్చారు. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రోగ్రామ్కి వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. కాబట్టి ఇది చాలా బాగుంది. నేను ఎక్కడికి పోయినా కూడా చాలా చక్కగా ఈరోజు ఈ మహానాడు జూన్లో మనం చేసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి మనం ఎన్టీ రామారావు గారి గురించి ఆలోచిస్తే రోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ ఉత్సవంలో జరుపుకోవడం సంతోషిస్తున్న విషయం. అలాగే మొన్న మండలంలో నాతో పాటు అందరూ కలిసి వర్క్ చేసిన మన మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారికి, తర్వాత మన జాలరావు గారికి, తర్వాత మన ముఖ్యులు మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇదే కలిసికట్టుగా పనిచేసుకొని అందరూ ఏమేమి మనస్పర్ధలు ఉన్నా కూడా ఏది భావించుకొని కలిసి కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ మన విజయదుందు మోగించి మన పార్టీని మంచి స్థానంలో నిలుపుకోవాలి. మన మండలం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి మన అంత ముందరంటే కాంగ్రెస్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఈసారి మాత్రం ఇక ఎప్పుడూ కూడా మన మండలం తెలుగుదేశంకి కంచుకోటగా నిర్మించుకోవాలని కోరుకుంటూ అది అందరూ ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా అందరూ కూడా వచ్చారు. ఈ మహానాడిని మనం అందరం కూడా జయప్రదం చేయాలని చెప్పని ఈ 11వ క్లస్టర్ కూడా ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుడికి, మండల పార్టీ అధ్యక్షుడికి, గ్రామ బూత్ ఇన్ఛార్జీలకి మరియు వేదిక నుంచి ఆనందించిన పెద్దలందరూ కూడా కొత్తపట్నం 11వ క్లస్టర్ ధన్యవాదాలు చెబుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామంలో అనేక సమస్యలు రామపాటి అధ్యక్షులు, గ్రామంలో ఉన్న కార్యకర్తలు అందరూ పూర్తి సహకారంతో ఈ మహానాడు కార్యక్రమాన్ని మన మండలం జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాఠశాలలు తెరిచేలోపే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకనుగుణంగా ఒంగోలులోని గౌడెం నుండి ఇప్పటి వరకు 11 లక్షల పాఠ్యపుస్తకాలను మండలాలకు తరలించారు. నెలాఖరు కల్లా మిగిలిన పాఠ్యపుస్తకాలను తరలించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. జిల్లా గౌడెం నుండి 3 ఆర్టీసీ బస్సుల ద్వారా రోజుకు 60,000 పాఠ్యపుస్తకాలను ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు తరలిస్తున్నారు. మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే స్థానిక సంస్థల్లో మహిళలకి రాజకీయాల్లో కూడా 33% మహిళలకు రిజర్వేషన్ దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టి 2014 కాదు చేతల ద్వారా నిరూపించడానికి మాట్లాడితే చాలు.
ఇంకా మంచి అవకాశం కల్పించారు. అంతేకాకుండా మన తెలుగుదేశం ఆనాడు మన అన్న నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఆదర్శ బాటలో ఆచరణలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ రాజాబాబు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు. కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా. సిద్ధరామయ్యకు పాదాభివందనం చేసిన కాబోయే సీఎం డీకే శివకుమార్. ఘనంగా ముగిసిన పసుపు పండుగ. ప్రతి కస్టరు కార్యక్రమంలో భాగస్వామ్యమై కార్యకర్తలను ఉత్తేజపరిచిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. డి న్యూస్లో నేటి మాట. అన్ని భయాలు పిరికితనం కాదు, కొన్ని భయాలు వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.